ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో సుమారు 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజాతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే. రాష్ట్ర అభివృద్ధి కోసం తన జన్మదినాన్ని పట్టించుకోకుండా దావోస్ నందు జరుగుతున్న సమావేశానికి మంత్రి నారా లోకేష్ వెళ్లడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణంలో పలు ప్రాంతాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకల నిర్వహణ. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సుమారు 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి చైర్పర్సన్ వరపన మనూజాతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, కౌన్సిలర్ ప్రసాద్ బాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేపట్టేందుకు CFMS అడ్డుగా ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. త్వరలోనే ఈ స్కీమ్ ఎత్తివేయడం జరుగుతుందని, అప్పుడు నెలకు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్యామ్ బాజా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. అడుగు ట్రైన్ ఇది నెక్స్ట్ స్టేటస్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, శ్యామ్ బాజా గారి నాయకత్వం, శ్యామ్ బాజా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. చూడండి దయచేద్దు శ్యామ్ బాజా గారి నాయకత్వం, శ్యామ్ బాజా గారి నాయకత్వం.
జగన్ మోహన్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తీసుకో ముందర ముందర నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, శాన్భజ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. శాన్భజ గారి నాయకత్వం. ఆనంద్ గారు శాన్భజ గారి నాయకత్వం. మదనపల్లి మున్సిపాలిటీలో చాలా అవసరం ఉంది వర్కులది. అదే క్రమంగా ఈరోజు 6 వర్కులు భూమి పూజ చేయడం జరిగింది. 25,40,000 రూపాయలతో ఈ వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఇవే కాకుండా సిఎఫ్ఎంఎస్ దాదాపు ఏదైతే ఈ నీడ ఉందో సిఎఫ్ఎంఎస్ నీడ మార్చి నుంచి తొలగిపోతుంది. దాని తర్వాత పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ అభివృద్ధికి ఒక బాధ్యత తీసుకొని సకాలంలో ఉన్న రోడ్లు కాలువలు అన్నీ నిర్మాణించి పూర్తి స్థాయిగా ప్రజలకు సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వానికి. అదే ధ్యేయంగా పనిచేస్తున్నాము. కాకపోతే ఈరోజు కొన్ని ప్యాచ్ చేసి ఒక కవరప్ చేశాము. ఇంకా చాలా అవసరం ఉంది. పట్టణంలో ఎక్కడ కూడా కానీ నేను అనుకున్న విధంగా అభివృద్ధి నాకు జరగడం లేదు. ఎందుకంటే మెయిన్ దీనికి కారణం సిఎఫ్ఎంఎస్. ఇప్పుడు ఇది క్లియర్ అయితేనే పూర్తి స్థాయిగా ప్రతి నెలకు అట్లీస్ట్ 2 కోట్ల రూపాయల వరకు జరగల, 2-3 కోట్ల వరకు జరగల. ఆ విధంగా చేస్తేనే మనం వార్ఫుట్లో చేస్తేనే టౌన్కి ఒక గ్రీన్ చేస్తాము. ఇదే కాకుండా రామ్నగర్ పార్క్ కూడా అది పూర్తి స్థాయిగా అది ఎట్లా అంటే అటు రెడ్డప్పనాయుడు కాలనీ వాసులకు, ఇట్లా ఎస్బీఐ కాలనీ వాసులకు, అటుపక్క ఉన్న ఎక్స్టెన్షన్ ఏదైతే రెడ్డప్పనాయుడు కాలనీ ఎక్స్టెన్షన్ వాసులకు అది చాలా అవసరం ఉంది. దానికి కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, ఇప్పుడే కాకుండా ఇంకా మదనపల్లి కూడా మనము టౌన్ రింగ్ రోడ్లో ఏదైతే స్వామి చెరువులో కూడా బోటింగ్ ప్లాన్ చేస్తున్నాము. మన పీసీఎం గూడాలో దానికి సంబంధించిన ఫోటోలు తీసుకుని వచ్చి ఎంత త్వరగా కంప్లీట్ చేస్తాము. మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం టౌన్ మొత్తం 6 వర్కుల్ని పూజా కార్యక్రమం అని ఇచ్చేసినటువంటి గౌరవనీయులు జహాన్ గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్లకి, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. మదనపల్లి టౌన్లో గత నెలలో దాదాపు 1 కోటి రూపాయల వర్కులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించి వాటిని మొదలు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ కొన్ని అయిపోయి వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు మొత్తం 6 వర్కులకి కలిపి 25,50,000 వర్కులు మొదలు పెట్టడం జరిగింది. వీటిని కూడా కాంట్రాక్టర్లు ముందుగానే చేస్తామని ముందుకు రావడం చాలా సంతోషం. వీటిని కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడం. ఇదే విధంగా మున్సిపాలిటీకి సంబంధించి జనరల్ ఫండ్ కావచ్చు, 15 ఫైనాన్స్ సంబంధించి మరిన్ని వర్కులు దగ్గరలో ప్రోగ్రెస్ తీసుకురావడం జరుగుతుంది. వాటిని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి మదనపల్లి అభివృద్ధికి ఏదైతే ఉందో ప్రజల నుండి ఏవైతే గ్రీవెన్సెస్ వస్తాయో వాటిని మున్సిపాలిటీ తరఫున కావచ్చు, గౌరవ ఎమ్మెల్యే గారికి ఇచ్చిన వాటి అన్నింటినీ ప్రయారిటీగా తీసుకొని కంప్లీట్ చేసి ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా, శానిటేషన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, వాటర్ సమస్యలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఉన్నా తీసుకొస్తే తప్పకుండా వాటిని త్వరితగతిన కంప్లీట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం మా బాధ్యత. అదేవిధంగా నడుచుకుంటాం. దానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఇదే విధంగా అభివృద్ధి పరంగా దేనికైనా మేము ముందుండి అన్ని విధాలుగా సహకరిస్తాం. అన్నగారు కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు ఎన్నో విషయాల్లో తోడ్పాటుగా చేసి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన ఈరోజు ఆయన ఉన్నాడని చెప్పి ఆయన పొగడడం కాదు. ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా అంబేద్కర్ బొమ్మను పెడితే ఆ రోజు మఫ్టీలో తెల్లవారుజామునే లేసి వచ్చి మా కాలనీకి కూడా ఆ రోజు సహకారం అందించిన ఈరోజు ఆ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తాను. రోడ్డు మా కాలనీకి గోడ కట్టేసినట్టు అడ్డం పెట్టేసినారు. ఒక వ్యక్తులు దాన్ని అడ్డుకోవడం, ఆక్రమించుకోవడం. అన్న ఇట్లుంది అని చెప్పిందంటే అప్పటికప్పుడే వెంటనే కమిషనర్ను ఎండాస్ చేయడము, దాన్ని సర్వే చేయడము, ఆ రోడ్డు కూడా మాకు క్లియర్ చేసి
మాకున్న కాలనీవాసులకు అందరికీ కూడా మేలు చేసినాడు. దానికి కృతజ్ఞతలు. మళ్ళీ గౌరవ తిప్పారెడ్డి సార్ వచ్చిన తర్వాత దాన్ని రోడ్డు వేయడము ఇవన్నీ కూడా ఆయన ఉన్న టైంలో మాకు మేలు జరిగిందనేది ఈ సభాముఖంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో గౌరవ చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మాకు చిన్న చిన్న రోడ్లు ఉన్నాయన్న పెద్దగా లేవు, అన్నీ ఒక 56 లక్షలు పెడితే కూడా జరిగిపోతాయి. ఒక కమ్యూనిటీ హాల్ కూడా కావాలని అడుగుతున్నాము. ఇప్పుడు గాంధీపురం కావచ్చు, కుమారపురం కావచ్చు, మీ హయాంలో ఇప్పటికీ శిలాపథకం ఉంది మీరు చేసిన డెవలప్మెంట్. ఇప్పుడు కూడా మా చైర్మన్ గారు మీ ఆధ్వర్యంలో మాకు కమ్యూనిటీ హాల్ కూడా స్థలం ఉంది, ఎక్కడ కన్స్ట్రక్షన్ మాత్రం చేసిస్తే బాగుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి కోరుకున్నాం. అట్లే గౌరవ కమిషనర్ కూడా మేము అడుగుతున్నాం. మేము మాకేదైతే డెవలప్మెంట్ జరగలేదు 2-3 సార్లు అడిగినామని బాధ ఆవేదంతో ఏమన్నా మాట్లాడటం తప్ప మీ పైన అపారమైన కమిషనర్ గారి పైన కూడా మాకు గౌరవం ఉంది. మాకు డెవలప్మెంట్ చేసి ఇవ్వాలని చెప్పిందని కోరుకుంటూ జై హింద్. రాష్ట్ర అభివృద్ధి కోసం తన జన్మదినాన్ని పట్టించుకోకుండా దావోస్ నందు జరుగుతున్న సమావేశానికి మంత్రి నారా లోకేష్ వెళ్లడం ఆయన నిబద్ధతను తెలియజేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీ, నిమ్మనపల్లె సర్కిల్, 5 కోలాయల వీధి, బర్మా వీధి ప్రాంతాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, ఉప సర్పంచ్ భారతి, టీడీపీ నాయకులు పసుపులేటి వినోద్, జేసీబీ వేణు, వెంకటేష్, చింటూ, పులి మహాలక్ష్మి, రాధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ కార్యకర్త సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సభ్యత్వ నమోదుకు బీమా పథకాన్ని వర్తింపచేయడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించే మంత్రి నారా లోకేష్ ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై లోకేష్ బాబు. వద్దు అన్నకు వద్దు, నువ్వే చాలా వదిలే. అసలు నోరు కూడా బాగుండదు. అయిపోయింది ముందు రావాలి. అయిపోయింది ఫుల్ అయిపోయింది. ఓ నిమిషం నాకు ఫోటో తీయద్దన్నా. లోకేష్ బాబు గారి నాయకత్వం. వచ్చి ఫోన్ చేస్తాం అడిగి లేరు. హ్యాపీ బర్త్డే టు లోకేష్ అన్న. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న. చంద్రబాబు లాగేనా లాగేనా లాగనా లాగనా లాగనా
షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఓయ్ 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 ఓయ్. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అన్నకి ఎవరు పెట్టదండి అక్క, అన్నకి ఎవరు పెట్టదండి, మీరు తినండి అక్క. తింటే 10 కిలోలు తినాలి. మేము వెనకాల ఉండాలా రావాలన్నా వద్దా ఆలోచిస్తాను. అప్పటి నుంచి సౌండ్ చేస్తాడు. ఇంకా సాయంత్రం వరకు షాజహాన్ బాషా గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. గురువంక మరియు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి టీఎన్టీ కాలనీ వాళ్ళంతా కలిసి మన సొసైటీ కాలనీ పార్క్ దగ్గర మా నాయకుడు లోకేష్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. నేను ప్రతి ఒక్క నాయకులు ఎవరైతే బాధ్యతగా ఈరోజు చేస్తున్నారు, ఈ ఘనంగా ఈ వేడుకలు చేస్తున్నారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన అందరిపైన బాధ్యత ఉంది. మన నాయకుల జన్మదిన వేడుకలు మనం ఇంకా బాగా జరుపుకోవాలా. ఆయన గురించి మంచి ప్రార్థనలు చేయాలా, ఆశీర్వాదాలు ఇవ్వాలా. ఎందుకంటే ఈరోజు బర్త్డే రోజు కూడా వాళ్ళ రాష్ట్రంలో దేశంలో లేకుండా బయట దేశాల్లో దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నారు. అటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. అదే స్ఫూర్తితో మనం కూడా నడవాలని చెప్పేసి లోకేష్ శేషులు నందమూరి తారక రామారావు గారి మనవడు, మా జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుత్రులు నారా లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో వీధి వీధి, వాడ వాడ, పల్లె పల్లె, మండలము నారా లోకేష్ గారి జన్మదినం జరుపుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఆయన 40 ఏళ్లు పైబడింది. ఇది రెండో పర్యాయము. ఈ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా ఆయన చేపట్టి ఈ రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి శూన్యం చేసింటే ఆర్థికంగా తొక్కబడిన ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ విదేశాలు తిరిగి పెట్టుబడుల కోసం మనకు విదేశీయులు ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టి, ఫ్యాక్టరీలు పెట్టి రెవెన్యూను డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో పోలవరంను పూర్తి చేయాలా, రాజధాని నిర్మాణం పూర్తి చేయాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడచాలా అంటే
తెలుగుదేశం పార్టీ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ రాష్ట్రం దిక్సూచి అభివృద్ధికి బాట వేసే వ్యక్తి నారా లోకేష్ గారు. కాబట్టి ఆయనకు మేమందరూ కూడా మదనపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో పూర్తిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి నేతృత్వం కింద ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. లోకేష్ బాబు అంటే ఒక శక్తి. ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని పప్పు అంటూ ఉంటే పప్పు కాదు నిప్పుని ఈ రాష్ట్రంలో 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. అంతేకాదు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి గొప్ప విద్యావేత్త. ఈ రోజు ఉన్నటువంటి మొత్తం శాసనసభ్యుల్లో ఎక్కడైనా ఎవరైనా చదువుకున్నటువంటి విద్యావేత్తలు ఉన్నారంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి ఒక్క లోకేష్ బాబు మాత్రమే. అంతేకాదు ఆనాడే రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లోనే నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టి ఆనాడే పరిచయం చేసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు, నేను బటన్ నొక్కినా అని. బటన్ నొక్కేది నేర్పించింది లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉద్యోగాలు సృష్టించే దాంట్లో లోకేష్ తర్వాత ఎవరైనా ఈ రోజు దావోస్ లో ఉండి పెట్టుబడులను ఆకర్షించడానికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందుకే ఈ రోజు ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు 100 ఏళ్లు ఉండి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన సేవలు చేయాలని చెప్పి కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా వహించారు. జై లోకేష్ బాబు. కార్యకర్త సంక్షేమం కోసం నిరంతరం తప్పించే నాయకుడు మంత్రి నారా లోకేష్ అని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నారా లోకేష్ కటౌట్ కు టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాటకొండ విష్ణువర్ధన్, బాబీ, పఠాన్ ఖాదర్ ఖాన్, దొరస్వామి నాయుడు, టీకే నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ దేశ చరిత్రలో 3000 కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు నారా లోకేష్ అన్నారు. తన యువగళం పాదయాత్ర ద్వారా అభద్రతతో ఉన్న క్యాడర్లో ధైర్యం నింపి వారికి అండగా నిలబడిన చరిత్ర నారా లోకేష్కి దక్కిందన్నారు. భవిష్యత్తులో దేశం గర్వించే గొప్ప నాయకునిగా ఎదుగుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. చూడు విష్ణు యువగలం రథసారథి దాదాపు కుటుంబాన్ని వదిలి పేద బడుగు బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా మహిళలు, యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రతిపక్షంలో పోరాడి దాదాపు 226 రోజులు కుటుంబాన్ని వదులుకొని 3123 కిలోమీటర్ల దేశంలో ఎవరైనా పాదయాత్ర చేశారంటే ఒక్క లోకేష్ బాబు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా అధినేతకు భావితరాల భవిష్యత్తు నాయకుడు, మాలాంటి యువతని ఎంతో మందిని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకున్నటువంటి
మా లోకేష్ అన్నకు మనస్ఫూర్తిగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడిన 30 సంవత్సరాల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన సీటును ఎప్పుడు తెలుగుదేశం గెలవనటువంటి సీటును ఎంచుకొని దాదాపు 90,000 మెజారిటీ సాధించినాడంటే ఏకైక వ్యక్తి మన నాయకుడు లోకేష్ గారు. దాదాపు 1 కోటి మంది శాశ్వత సభ్యత్వాలు కానీ 1 కోటి మంది సభ్యత్వాలు ఈ దేశంలో ఎవరైనా ఒకే కుటుంబం ఉందంటే ఒక్క తెలుగుదేశం కుటుంబమే. కాబట్టి మా నాయకునికి శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మాలాంటి యువతను ఇంకా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లోకేష్, జై హింద్, జై తెలుగుదేశం. నవ్యాంధ్ర సృష్టికర్త, ముద్దుల బిడ్డ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రతిపక్షంలో ప్రజల కష్టాలు తెలుసుకొని 321 కిలోమీటర్లు నడిచిన ఏకైక వ్యక్తి మా నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఈరోజు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, మహాకూటమి ఆధ్వర్యంలో ఇక్కడ అంగరంగ వైభవంగా తెలుగుదేశం కార్యకర్తల కుటుంబ సభ్యులను జరుపుకోవడం చాలా శుభదాయకం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడుతూ సంక్షేమ నిధి అనేది ఒకదాన్ని తెచ్చి ప్రతి ఒక్క కార్యకర్తకు కష్టాలు వచ్చినా, యాక్సిడెంట్లు జరిగినా నేనున్నానంటూ సభ్యత్వాలు చేపించు ఈ ముందు రాష్ట్రంలోనే, దేశంలోనే 1 కోటి పైకి సభ్యత్వాలు చేసిన ఏకైక వ్యక్తి మా నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా రాబోయే కాలంలో మరిన్ని పదవులు అనుభవించి కార్యకర్తలకు అండదండగా ఉండాలని కలియుగదయని కోరుకుంటూ జై లోకేష్. మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కూటమి ఆధ్వర్యంలో, ముఖ్యంగా రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాటకొండ బాబురెడ్డి, దుమ్మలపాటి రమేష్ అన్న గారి సారథ్యంలో కూటమి నాయకులు అందరూ సంయుక్తంగా మదనపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు ఈరోజు మా లోకేష్ బాబు గారి పుట్టినరోజులు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ఒక పండగ వాతావరణం లాగా మేము అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కొంచెం సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా 1 కోటి పైన సభ్యత్వాలు ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం ఈరోజు నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు సారథ్యంలో విద్య, వైద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ తీసుకొని ఒక మంచి పరిపాలన అందిస్తున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ బాబు. ఇటువంటి పుట్టినరోజులు కొన్ని చేసుకొని ప్రజలకు అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని ఆ భగవంతుని, అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు 100 చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే భవిష్యత్తు యువతకి ఆయన స్ఫూర్తిదాయకం అవ్వాలని కోరుకుంటూ ఆయన మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. నారా లోకేష్ గారి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. మదనపల్లి నియోజకవర్గంలో మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో మా చంద్రబాబు అన్న గారి కానీ, దుమ్మలపాటి రమేష్ అన్న కానీ, బాబురెడ్డి అన్న గారి కానీ వీళ్ళ ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు యువ నాయకులు బర్త్డే చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. యువ నాయకులు లోకేష్ గారు ఎక్కడున్నా కూడా బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల సహాయం సహకారం అందిస్తారని, అదేవిధంగా నేను ఎన్నోసార్లు విజయవాడకి వెళ్ళి లోకేష్ బాబుని వచ్చినా కూడా ప్రతి ఒక్క విషయంలోనూ నన్ను ప్రోత్సహించి నువ్వు పార్టీలో ఎన్ని విధాలుగా నువ్వు సహకరించినావు మాకు తెలుసు, మీకు ఏది కావాలన్నా కూడా మీ దానికి కూడా మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని నాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ లోకేష్ గారి బర్త్డే ఈరోజు నేను కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట, నీరుగట్టు వారిపల్లె, చౌడేశ్వరి కళ్యాణ మండపం ఎదుట, అమ్మినేని వీధి, బెంగళూరు బస్టాండ్, శేష్మహాల్ సంఘం ఫంక్షన్ హాల్ వద్ద ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, కౌన్సిలర్ తులసి రామకృష్ణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రలో నిరంకుశ వైసీపీ పాలనకు చరమగీతం పాడారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్ నందు పర్యటిస్తూ పెట్టుబడులు తీసుకురావడానికి పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై బాబు.
జై బాబు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య హలో गौतमन्ना वहाँ से कहाँ जाते हैं? నా వినోద్ పెట్టాను అన్నా నా వినోద్ అన్న వినోద్ కొట్టు ఫోటో కొట్టినా సెల్ ఉన్నాను ఆయన కానీ ఫోటోలు దిగున్నా స్టక్ అవుతుంది ఇది కూడా ఈరోజు ఏమైపోయింది లేడీస్ రాండి మా తిరగద్దు ఓకే అంకుల్ ఓకే నాయకత్వం తినేది వాళ్ళు ఇట్లా వచ్చానన్నా కొంచెం ఎక్కువ దూరం ఉన్నాడే మీరందరూ ఇట్లా పోండి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి చేయించిన ఒక నిమిషం ఆకలి వద్దు ప్లేట్
తినేసిన వాళ్ళు వచ్చాను మీరు పక్కకు వచ్చాయండి తీసినాం అయిపోయింది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు, హ్యాపీ బర్త్డే. మీది కూడా ఎక్కడైనా ప్రోగ్రాము బెంగళూరు మా నాయకులు లోకేష్ గారి జన్మదిన సందర్భమున మా రామకృష్ణన్న గారు మా చెల్లెళ్ళు వాళ్ళ వార్డులో చాలా ఘనంగా మున్సిపాలిటీ సాక్షిగా ఈరోజు జన్మదిన వేడుకలు చేశారు. చాలా ఆనందదాయకం, చాలా బాగా నిర్వర్తించారు. వీళ్ళు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మా జాకబ్ చాంబర్లిన్ చర్చ్ ఎవరైతే అన్న భక్తన్న గారు సెక్రటరీ గారు వచ్చారు, అదేవిధంగా సూరి వచ్చారు, జాన్ బాబు వచ్చారు, ఇంకా అన్ని కమ్యూనిటీలు అందరూ కలిసి వచ్చి ఒక్కసారిగా అందరూ ఏకీభావంలో మా బాలయ్య అసోసియేషన్ బాలయ్య అన్న గారు వచ్చారు. అందరూ వచ్చి కలిసి ఎక్స్ కౌన్సిలర్ సుమంత్ గారు ఇంకా చాలా మంది అందరూ వచ్చారు. అందరూ గౌతమ్ అన్న వచ్చారు, ఇంకా అందరూ చాలా మంది వచ్చారు. అందరికి పేరున ఈ రోజు జరిపిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా లోకేష్ బాబు గారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలా, సంతోషంగా ఉండాలా, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి 5 కోట్ల ఆంధ్రుల ఆయన వాళ్ళ ఆశీర్వాదాలు ఆయనతో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరున లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని యువత ముందుకు తీసుకువెళ్లాలని బీజేపీ నాయకులు బండి ఆనంద్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె బీజేపీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొదటిగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామం నందు యువతతో ఆయన రగిలించిన స్ఫూర్తి అనలేనిదన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని దేశ సమైక్యతను పనిచేయాలని కోరారు. సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను, సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్ సుభాష్ చంద్రబోస్. భారత్ మాతా కీ జై, జై బోలో భారత్ మాతా కీ జై, भारत माता की जय, भारत माता की जय. जोहार सुभाष चंद्र बोस, जोहार सुभाष चंद्र बोस, सुभाष चंद्र बोस గారి ఆశయాలను సుభాష్ చంద్ర అందరూ ఒకసారి ఇట్లా చూడండి. భారత్ మాతా की जय, भारत माता की जय. जोहार సుభాష్ చంద్ర. భారతదేశ ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి
128వ జయంతి సందర్భంగా మదనపల్లి పుర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ మహనీయుడు ఈ భారత గడ్డపైన పుట్టకపోయింటే స్వాతంత్ర ఉద్యమం మరింత లేట్ అయ్యేది. ఆయన యొక్క అడుగుజాడలో యావత్ ప్రపంచాన్నంతా నడిపి మన బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డిన మహానుభావుడు. 1942లో ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి భారతదేశ యొక్క స్వాతంత్ర గమనాన్ని మార్చిన మహనీయుడు. 1926లో అతనే ప్రధానమంత్రిగా ప్రకటించి బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఒక విప్లవాత్మకమైన యుద్ధం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న స్వాతంత్ర సమరయోధులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన అడుగుజాడల్లో ఈ పొద్దు యావత్ భారతదేశము యువత నడవాలని ఆకాంక్షిస్తున్నాం. జై హింద్, జై భారత్. 1942 సంవత్సరంలో ఆయన స్థాపించినటువంటి ఏదైతే ఆజాద్ హిందూ ఫౌజ్ ఉందో ఆ ఫౌజ్కు భయపడే 1947 ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆయనకు జన్మ నుండి ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో రాబోయేటువంటి రోజుల్లో మనం తరిమి కొట్టేటటువంటి పరిస్థితి వస్తుందని భయపడి ఆ రోజు వాళ్ళ దేశాన్ని వదిలి ఈ దేశానికి మేము స్వాతంత్రం ఇస్తున్నామని ప్రకటించారు తప్పిస్తే ఎవరి యొక్క కట్టి పట్టుకుని నడిచినటువంటి వాళ్ళకన్నా లేదా కోర్టు వేస్తున్నటువంటి వాళ్ళను ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు. సుభాష్ చంద్రబోస్ యొక్క అనేక మంది మీ రక్తాన్ని ఇవ్వండి, ఈ యొక్క యువ రక్తాన్ని ఈ దేశానికి ఇవ్వండి, ఈ దేశానికి స్వాతంత్రానికి 24 గంటల్లో తెస్తానని చెప్పినటువంటి మగ వీరుడు సుభాష్ చంద్రబోస్. అటువంటి యొక్క వీరుడి యొక్క జన్మదినాన్ని ఈ రోజు దేశం మొత్తం యువత ఆలోచిద్దాం. ఈ రోజు దేశాన్ని ఏ విధంగా అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశం పైన ఏ విధంగా మనం ఎదుగుతున్న సందర్భంలో మన తొక్కుతున్నాయో మనందరికీ తెలుసు, ఏ విధంగా కుట్రలు చేస్తున్నాయో మనందరికీ తెలుసు. ఆ కుట్రలు కుతంత్రాలను తరిమి కొట్టేటటువంటి శక్తి ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి యువత పైన ఉంది. యువతకు ఆ శక్తి ఉంది. కాబట్టి యువకులందరం కలిసి ఈ దేశం ప్రపంచ దేశాల్లో ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు జగద్గురు స్థానంలో భారతదేశాన్ని నిలపడం కోసం ఆర్నిశలు శ్రమిస్తున్నటువంటి అటువంటి మహనీయుడికి మనకు తోడుగా ఉంటూ ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడపడం కోసం ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారి యొక్క లేదా ఈ దేశం భరతమాత కోసం ప్రాణాలు అర్పించినటువంటి బలిదానాలు కుటుంబాలను వదిలినటువంటి ఈ యొక్క వీరులందరికీ కూడా స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాలనేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సూర్యచంద్రాదులు ఎంతవరకు ఉంటారో వారి యొక్క మనుగడ ఈ దేశంలో ఎప్పుడూ ఇమిడి ఉంటుంది. స్వాతంత్రం వచ్చింది అంటే ఈ సొక్కాయలు కద్దర బట్టలతో రాలేదు. ఒక సైన్యాన్ని ఏర్పరిచి, సింహ సైన్యాన్ని ఏర్పరిచి ఈ యొక్క ఆంగ్లేయులకి ఒక భయంకరమైనటువంటి శక్తిగా వాళ్ళు కనపడితే అప్పుడు మనకు ఒప్పజెప్పారే కానీ ఏదో సత్యాగ్రహము, అసత్యాగ్రహము, ఉప్పు సత్యాగ్రహము చాలా పొరపాటు జరిగింది. అంతేకాకుండా స్వాతంత్రము రాకముందు ఏం జరిగిందో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇలాగే జరిగింది. అలా ఇంకా ఎక్కువ జరిగింది, అన్యాయం జరిగింది భారతదేశానికి. కాబట్టి నీ యొక్క ప్రార్థించేది ఏంటంటే, ముఖ్యంగా యువతకి ప్రార్థించేది ఏంటంటే, యువత మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారి యొక్క ఆశయాలని కనీసము 5% అయినా ఫాలో చేసుకుంటే మన రాబోయేటువంటి కాలానికి మనం మనుగడ సాగుతుంది. అందరూ కూడా సుభాష్ చంద్రబోస్ గుండెల్లో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆయన ఆశయాలే మనకు నీడ. కాబట్టి ప్రపంచ శాంతిని కోరే దేశం ఏదైనా ఉంటే భారతదేశం ఉంది. ప్రపంచం యొక్క మనుగడ సాగించేలా మానవ జీవితం బాగా గడపాలంటే భారతదేశమే ఉంది. కాబట్టి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి సుభాష్ చంద్ర గారికి మనమంతా కూడా జన్మతః ఈ యొక్క యుగం ఉన్నంత వరకు మనము రుణపడి ఉంటాము. జై బోలో సుభాష్ చంద్రబోస్ గారికి. ఈ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఇక్కడంతా కలవటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే 1857లో మొట్టమొదటి స్వాతంత్ర సమరం జరిగిన తర్వాత ఎందరో నాయకులు మన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టేదానికి పాటుపడ్డారు. చాలామంది మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు కొంతమంది ఏమంటే అహింసాయుతంగా పోరాడితే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక ప్రత్యేక సైన్యాన్ని, ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసినారు. అల్లూరి సీతారామరాజు తర్వాత ఆయన దావలో నడిచి మనకు ఎట్లయినా కానీ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలని చెప్పి పోరుబాట నడిపి అమరవీరుడైనాడు. ఆయన ఎలా చనిపోయినాడో కూడా మనకందరికీ కూడా తెలియకుండా చనిపోయినాడు. అందుకనే మనము ప్రతి సంవత్సరము ఆయన జయంతిని మాత్రం జరుపుకోగలుగుతున్నాం. వర్ధంతి ఏది, ఆయన చనిపోయిన డేట్ అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అది ఎవరు కూడా చెప్పలేకుండా ఉన్నారు.
ఆయనకు మనం ఈరోజు ఈ విధంగా ఘన నివాళి అర్పించడం మనందరికీ కూడా చాలా ఆనందించదగ్గ విషయం. జై బలో సుభాష్ చంద్రబోస్. భారత స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారని ఏపీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి పేర్కొన్నారు. నేడు నేతాజీ 126వ జన్మదినాన్ని పురస్కరించుకుని పరక్రమ్ దివాస్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు భాస్కర్ రెడ్డి, ప్రసాద్, రమణప్ప, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతాజీ అనే 3 అక్షరాలు పలకగానే భారతీయుల ఛాతి ఉప్పొంగుతుందని, ఆయన అడుగు జాడల్లో తాము నడుస్తామన్నారు. भारत माता की जय, जोहार नेताजी, जोहार नेताजी, जोहार नेता. भारत माता की जय, भारत माता की जय, जोहार नेताजी सुभाष चंद्र बोस, जोहार नेताजी सुभाष चंद्र बोस. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని నిర్వహిస్తున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాటంలో మహోన్నత ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. స్వాతంత్ర పోరాటం కోసం అనేక మంది వ్యక్తులు పాల్గొన్నప్పటికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పాత్ర ప్రముఖమైనది. అంతకుముందు శాంతియుతంగా పోరాటం చేస్తే స్వాతంత్రం వస్తుందనేటువంటి పందాలు నడుస్తున్నటువంటి ఉద్యమాన్ని బ్రిటిష్ వారిని ఎదిరించడానికి సాయుధ పోరాటం చేస్తేనే సాధ్యమవుతుందని చెప్పేసి ఆజాద్ హింద్ ఫౌజ్కి నాయకత్వం వహించి భారతదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాల్లో అయినటువంటి రష్యా, జర్మనీ, అదేవిధంగా జపాన్లతో మిత్రత్వం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి భారత్కు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని, భారతీయ వ్యక్తులని అందరినీ కూడా సైన్యంగా చేసి బ్రిటిష్ వారి మీదకి పెద్ద పోరాటం చేసి బ్రిటిష్ వారిని గడగడలాంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. వారు అనేక ఉన్నత చదివినప్పుడు కూడా దేశము బానిసత్వంలో మగ్గుతున్నప్పుడు ఈ యొక్క దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి అవన్నీ వదిలిపెట్టేసి స్వాతంత్ర రంగంలోకి దూకినటువంటి మహోన్నత వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. నాకు రక్తాన్ని వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పేసి నినదించి ప్రజల్లో స్వాతంత్ర కాంక్షని రగిలించి జై హింద్, చలో ఢిల్లీ అనేటువంటి నినాదాలు ఇచ్చినటువంటి ప్రముఖ వ్యక్తి, గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. కాబట్టి వారి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని అటువంటి యొక్క మహోన్నత వ్యక్తి యొక్క అడుగుజాడుల్లో వాళ్ళ యొక్క మానవతా విలువల్లో నడుస్తూ మనంతా ముందుకు పోయినప్పుడే ఈ దేశాన్ని మనం సమగ్రంగా ఉంచుకుంటామని కోరుకుంటున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు వెంటనే పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలో టౌన్ హాల్ నందు జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. చెప్పులు ఇవ్వాలని కానీ, సబ్బులు ఇవ్వాలని కానీ, మౌలిక వసతులు కల్పించాలని కానీ మనం ఆపస్ వచ్చింది. ఇవాళ ఆపస్ ఏందో పరిస్థితి, దానికి తాళాలు పడతాయో అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా కాస్త యూనిఫామ్స్ కానీ, చెప్పులు ఆన్లైన్లో పక్కన పెడితే వాటి కోసం పోరాడి మనం కోట్ల ద్వారా తెచ్చుకున్న ఉక్కిరిబిక్కిరిగా కార్మికులను, ఉద్యోగులను బయటికి రాని పరిస్థితులలో కావాలో వాటన్నిటి కూడా నిలిపేసేటువంటి పరిస్థితులకి ఇవాళ ఉన్నారు. దీని నుంచి మనం బయటపడాలి. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా అన్ని కార్మిక సంఘాలతో కలుపుకొని ఏఐటీయూసీగా పెద్ద ఎత్తున పోరాటాలతో దానికి బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో సుమారు 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజాతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే రాష్ట్ర అభివృద్ధి కోసం తన జన్మదినాన్ని పట్టించుకోకుండా దావోస్ నందు జరుగుతున్న సమావేశానికి మంత్రి నారా లోకేష్ వెళ్లడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణంలో పలు ప్రాంతాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకల నిర్వహణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.